తెలంగాణలో గిగ్ వర్కర్లు యాప్ ఆధారిత డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థలు పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రోజంతా కష్టపడినా వారికి తగిన పారితోషికం లభించడం లేదని, వారిని అగ్రిగేటర్ సంస్థల మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడివాయి, అట్లానే క్యాబ్స్ నడివాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయం